హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రామచంద్ర చెస్ అకాడమీ. ఇవాల్టి వీడియోలో మనం రీసెంట్గా జరిగిన నేషనల్ ఆన్లైన్ స్కూల్ గేమ్స్లో మా స్టూడెంట్స్ ఎలా పెర్ఫామ్ చేశారు, ఎన్ని పాయింట్స్ సాధించారు, అంతేకాకుండా వాళ్ళ ఆడిన గేమ్స్ని కూడా మీకు అనాలిసిస్ చేసి చూపిస్తాను. సో దీంతోపాటు ఇంకొక ఓల్డ్ స్టూడెంట్ కోసం కూడా చెప్పాలి. నేను చాలా తక్కువ ప్లేయర్స్ని ట్రైన్ చేశాను ఫ్రెండ్స్. నాకున్న లిమిటెడ్ టైం వల్ల నేను జస్ట్ 3 to 4 పీపుల్ మాత్రమే ఇప్పటిదాకా ఫుల్ ఫ్లెజ్డ్గా ట్రైన్ చేసింది. సో బేసికలీ బై ప్రొఫెషన్ నేను ఒక బ్యాంక్ మేనేజర్. సో నాకు చాలా తక్కువ టైం ఉంటుంది ఫ్రెండ్స్ చెస్ పైన ఫోకస్ చేయడానికి కానీ ఎవరికైనా ట్రైన్ చేయడానికి కానీ. బట్ నాకున్న ప్యాషన్ కొద్దీ నేను చెస్లో ఉన్న బేసిక్స్, కాన్సెప్ట్స్, ఫండమెంటల్స్ అందరికీ తెలియాలని చెప్పి సో కొంతమంది బాగా ఇంట్రెస్ట్ ఉండి ఆ గేమ్ పైన ప్యాషన్ ఉన్న వాళ్ళని మాత్రం ఐడెంటిఫై చేసి వాళ్ళని ట్రైన్ చేశాను. ఇన్ఫ్యాక్ట్ ఈ యూట్యూబ్ ఛానల్ని కూడా స్టార్ట్ చేసింది దానికోసం. ఎందుకంటే డైరెక్ట్గా నేను వెళ్ళి ఎక్కువ మందికి చెప్పలేను, అలాగే ఎక్కువ మంది నా దగ్గరికి రావడానికి కూడా కుదరదు. సో నాకు అంత టైం ఉండదు కాబట్టి యూట్యూబ్ ద్వారా ఎక్కువ మందికి లెసన్స్ చెప్పాలనే ఉద్దేశంతోనే యూట్యూబ్ కూడా స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు మీకు నా ఫస్ట్ స్టూడెంట్ని ఇంట్రడ్యూస్ చేస్తాను. తన పేరు సేతు మాధవ్ ఇల్లు మహంతి. 2018 జూన్ నుంచి 2019 మే వరకు, అంటే ఎగ్జాక్ట్గా 11 months మాత్రమే నా దగ్గర ట్రైన్ అయ్యాడు. ఈ 11 monthsలోనే తను చాలా నేర్చుకున్నాడు. 2018లో నేను కోచింగ్ స్టార్ట్ చేసినప్పుడు తన రేటింగ్ 1100 అరౌండ్ ఉండేది ఫ్రెండ్స్. సో ఎప్పుడైతే నేను 2019 మే వరకు 11 months కోచింగ్ కంప్లీట్ అయ్యే టైంకి తన రేటింగ్ 1600కి వచ్చింది. సో ఈ 11 month పీరియడ్లోనే 500 రేటింగ్ పాయింట్స్ పెరిగాయి. సో ఇప్పుడు రేటింగ్ పాయింట్స్ కోసం ఎందుకు చెప్తున్నానంటే, చెస్ బేస్ ఇండియా వాళ్ళు ఒక ఆర్టికల్ పబ్లిష్ చేశారు ఫ్రెండ్స్. బిగ్గెస్ట్ రేటింగ్ గెయినర్స్ ఫ్రమ్ ఏప్రిల్ 2019 టు ఏప్రిల్ 2020 అని చెప్పి ఒక ఆర్టికల్ పబ్లిష్ చేశారు. సో ఇందులో 1600 to 2000 కేటగిరీలో ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు ఫ్రెండ్స్ స్టూడెంట్. సో డెఫినెట్లీ ఇది ఒక ప్రౌడ్ మూమెంట్ కదా. 1200 నుంచి 1800 అంటే 636 పాయింట్స్, 1 yearలో 636 పాయింట్స్ పెంచిన ఒకే ఒక ప్లేయర్ ఎంటైర్ కంట్రీ నుంచి, మన దేశంలోనే 600 పాయింట్స్ పెరిగిన ఒకే ఒక ప్లేయర్. సో ఈ 1200 to 1800 జర్నీలో అప్ టు 1600 వరకు మా అకాడమీలో పర్సనల్గా నేనే ట్రైన్ చేశాను. సో ఇది గర్వంగా చెప్పుకోవాల్సిన విషయం. సో ఇంకొక అచీవ్మెంట్ ఏంటంటే, అది రీసెంట్గా జరిగిన స్టేట్ అండర్-16 ఆన్లైన్ టోర్నమెంట్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది ఫ్రెండ్స్. సో మన ఇక్కడ apchess.org వెబ్సైట్లో కూడా చూడొచ్చు. సేతు మాధవ్ క్రియేట్స్ హిస్టరీ ఫ్రమ్ శ్రీకాకుళం బ్యాగ్డ్ అండర్-16 ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఛాంపియన్షిప్ అని చెప్పి ఇక్కడ కూడా రాశారు ఫ్రెండ్స్. సో ఇది మన శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ నుంచే ఫస్ట్ టైం ఒక ప్లేయర్ ఒక స్టేట్ ఛాంపియన్షిప్ విన్ అవటం. సో శ్రీకాకుళం జిల్లాకి ఇది ఒక ప్రౌడ్ మూమెంట్ ఫ్రెండ్స్. సో మన జిల్లా నుంచి ఒక ప్లేయర్ స్టేట్ లెవెల్లో రిప్రజెంట్ చేసి విన్ అవ్వటం, సో ఆ ప్లేయర్కి ట్రైన్ చేసే అవకాశం ఇంతకుముందు నాకు రావటం కూడా ఇది మనం సంతోషించదగ్గ విషయం. సో ఇంకొక అచీవ్మెంట్ కూడా ఇప్పుడు చెప్పుకోవాలి ఫ్రెండ్స్ మనం. అది జస్ట్ ఈ మంత్లోనే జరిగిన నేషనల్ ఆన్లైన్ స్కూల్ గేమ్స్లో కూడా తన ఏజ్ కేటగిరీలోని టాప్ 8లో వచ్చాడు. సో మన ఇండియా నుంచే టాప్ 10 ప్లేయర్స్లో ఒకటిగా ఉన్నాడు. అంతేకాకుండా దాని ద్వారా ఏషియన్ స్కూల్ గేమ్స్ కూడా ఎలిజిబిలిటీ సాధించాడు ఫ్రెండ్స్. సో ఏషియన్ స్కూల్ గేమ్స్లో మన దేశం నుంచి 8 players మాత్రమే రిప్రజెంట్ చేస్తారు. సో ఆ 8 players ఒకటిగా మన దేశాన్ని ఏషియన్ స్కూల్ గేమ్స్లో రిప్రజెంట్ చేయబోతున్నాడు. సో ఇది ఒక బిగ్ అచీవ్మెంట్ ఫ్రెండ్స్. సో ఇది నా ఓల్డ్ స్టూడెంట్ యొక్క బ్రీఫ్ హిస్టరీ. సో యాక్చువల్లీ 1100 to 1600 రేటింగ్ వరకు మాత్రమే నా దగ్గర ట్రైన్ అయ్యాడు. ఆ తర్వాత ఇంకా బెటర్ ట్రైనింగ్ కోసం, ప్రొఫెషనల్గా కోచింగ్ ఇప్పించడం కోసం ఇంకో అకాడమీకి ఇక్కడ నుంచి పంపించడం జరిగింది. సో లాస్ట్ 2 years నుంచి హైదరాబాద్లో ట్రైన్ అవుతున్నాడు ఫ్రెండ్స్. సో ఇప్పుడు నా స్టూడెంట్ కాదు, బట్ బిగినింగ్లో, తన కెరీర్ బిగినింగ్లో ఆ ఫౌండేషన్, ఆ 1100 to 1600 అనే రేటింగ్, ఆ ఫౌండేషన్ మన అకాడమీ ద్వారా వేయగలిగాం ఫ్రెండ్స్. సో ఇది ఎందుకు చెప్తున్నానంటే, మనకి ఫౌండేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మీకు అందుకే నేను ప్రతి వీడియోలో కూడా నేను బేసిక్స్ మీద, ఫండమెంటల్స్ మీదే ఫోకస్ చేస్తాను తప్ప మీకు ట్రిక్స్ అండ్ ట్రాప్స్ నేర్పించడంలోని, రకరకాల ఓపెనింగ్స్, అందులో ఉన్న ఆ జిమ్మిక్కులు చెప్పడం మీద ఫోకస్ చేయను. సో మిగతా యూట్యూబ్ ఛానల్స్ అన్నీ మీరు వెతికితే ఎక్కడ కూడా మీకు నేను చెప్పే కాన్సెప్ట్స్ కనపడవు. ఎందుకు అలా కనపడవు అంటే ఫ్రెండ్స్, యూట్యూబ్లోని మనం ఒక ఫండమెంటల్ కాన్సెప్ట్ ఒకటి తీసుకొని అది ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత సెకండ్ టైం అదే కాన్సెప్ట్ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏమి ఉండదు. సో ఆ రకంగా వాళ్ళు ఒకటే వీడియోని మళ్ళీ పెట్టడానికి అవ్వదు. సో ఇక్కడ చూడండి, నేను ఓపెనింగ్ ప్రిన్సిపల్స్ అని చెప్పి ఒక వీడియో అప్లోడ్ చేశాను. సో ఓపెనింగ్ ప్రిన్సిపల్స్ వన్స్ మనం
డిస్కస్ చేసేసిన తర్వాత మళ్ళీ ఓపెనింగ్ ప్రిన్సిపల్స్ గురించి చెప్పడానికి ఏముండదు. సో ఆ రకంగా నేను నెంబర్ ఆఫ్ వీడియోస్ పెడుతూ నా ఛానల్ని గ్రో చేసుకోవడానికి అవ్వదు, బట్ చూసే వాళ్ళకి నాలెడ్జ్ వస్తుంది. సో ఇక్కడ ఛానల్ యొక్క ఉద్దేశం అందరికీ చెస్ ఫండమెంటల్స్ నేర్పించాలని తప్ప మన వ్యూవర్షిప్ పెంచుకోవడానికి కాదు కదా. సో అందుకే నేను యూట్యూబ్లో చాలా వెతికాను ఇలాంటి బేసిక్ కాన్సెప్ట్స్ ఎక్కడైనా ఉంటాయేమోనని, బట్ ఎక్కడ కూడా అందరూ ఓపెనింగ్ మీద ఈ మూవ్ వేస్తే నెక్స్ట్ ఏం ఆడాలి, ఆ మూవ్ వేస్తే ఏం ఆడాలి చెప్తున్నారు, కానీ ఈ బేసిక్స్ ఎక్కడో చెప్పట్లేదు. సో యూట్యూబ్లో ఉన్న ఛానల్స్ అన్ని ఎంతసేపు వాళ్ళ ఓపెనింగ్స్ మీద, వాటి వేరియేషన్స్ మీద, వేరియేషన్స్ మీద ఫోకస్ చేస్తున్నారు తప్ప ఈ ఫండమెంటల్ కాన్సెప్ట్స్ మీద ఎవరు ఫోకస్ చేయట్లేదు. ఎందుకంటే ఈ ఫండమెంటల్స్ అనేవి వెరీ లిమిటెడ్గా ఉంటాయి. సో వన్స్ ఒక 10-15 వీడియోస్ వాటి మీద చేసిన తర్వాత ఇంకా చెప్పడానికి వాళ్ళకి ఏమి ఉండదు. బట్ ఈ ఓపెనింగ్స్ మీద అంటే ఓపెనింగ్స్ అనేది ఇన్ఫినిట్, ఎన్ని వేరియేషన్స్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు, మనం ఎన్ని వీడియోస్ అయినా చేసుకోవచ్చు. దానివల్ల చక్కగా డైలీ ఒక వీడియో అప్లోడ్ చేసుకుంటూ వ్యూవర్స్ని పెంచుకోవచ్చు. బట్ దానివల్ల చూసే వాళ్ళకి ఏం రాదు, ఇది చేయటం వల్ల ఏం ఉపయోగం లేదు. సో బట్ మన లక్ష్యం అది కాదు కాబట్టి ఎవరు చూసినా చూడకపోయినా మనం బేసిక్ ఫండమెంటల్ కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి అందరికీ అర్థం అవ్వాలి అనే ఉద్దేశంతోనే మనం ఈ ఛానల్ స్టార్ట్ చేసాం. సో ఫ్రెండ్స్, ఈ లెసన్స్ మీకు స్టార్టింగ్లో బోరింగ్గా ఉన్నా, ఇవంత ఇంట్రెస్టింగ్గా అనిపించకపోయినా, ఇవన్నీ కూడా మీరు తప్పక నేర్చుకోవాల్సిన లెసన్స్ ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది నేర్చుకుంటేనే మనం నెక్స్ట్ చెస్ని ఫర్దర్ బిల్డ్ చేసుకోగలం. సో ఈరోజు ఐఎమ్ హ్యాపీ, ఎందుకంటే 200 సబ్స్క్రైబర్స్ ఉన్నారు, ఒక 200 స్టూడెంట్స్ చెప్పేది వింటున్నారంటే డెఫినెట్గా ఒక సంతృప్తికరమైన విషయం అది. ఎందుకంటే ఇంతకుముందు జస్ట్ 3 to 4 ప్లేయర్స్ని ట్రైన్ చేసినప్పుడు నేను ఎలా అయితే డెడికేటెడ్గా చెప్పానో, డెఫినెట్లీ 200 మెంబర్స్ ఇక్కడ వింటున్నారంటే అంతకంటే ఎక్కువ డెడికేషన్తో చెప్తాను. సో థ్యాంక్ యూ ఫర్ ద ఫస్ట్ 200 సబ్స్క్రైబర్స్. ఎందుకంటే మిగతా వాళ్ళకంటే ముందే మీరు ఈ ఛానల్లో ఒక కంటెంట్ ఉంది, ఈ కంటెంట్ డెఫినెట్లీ యూజ్ఫుల్ అవుతుంది, మిగతా ఛానల్స్ కంటే ఇది డిఫరెంట్ అని నమ్మి సబ్స్క్రైబ్ చేసుకున్నారు. డెఫినెట్లీ ఫ్రెండ్స్, మీరు డిసప్పాయింట్ కారు. సో తర్వాత చెప్పుకోవాల్సిన స్టూడెంట్స్ మాస్టర్ రితిక్ అండ్ హితేష్. వీళ్ళిద్దరూ Under-7 కేటగిరీ అండి. సో రీసెంట్గా జరిగిన నేషనల్ ఆన్లైన్ స్కూల్ గేమ్స్లో Under-7 కేటగిరీలో పార్టిసిపేట్ చేశారు. సో అందులో రితిక్ 5 పాయింట్స్, హితేష్ 4 పాయింట్స్ స్కోర్ చేశారు అవుట్ ఆఫ్ 9 రౌండ్స్. సో ఇది వాళ్ళ ఫస్ట్ టోర్నమెంట్ కాబట్టి ఐఎమ్ హ్యాపీ విత్ దేర్ పెర్ఫార్మెన్స్. అంటే 4 and 5 పాయింట్స్ నేషనల్ లెవెల్లో ఇట్స్ ఓకే. ఎందుకంటే వాళ్ళ ట్రైనింగ్ మనం స్టార్ట్ చేసి జస్ట్ 3 to 4 months అయింది ఫుల్ ఫ్లెజ్డ్గా ట్రైనింగ్ స్టార్ట్ చేసి, కోచింగ్ స్టార్ట్ చేసి. ఇప్పుడు వాళ్ళ గేమ్స్ మీకు షేర్ చేస్తానండి, చూపిస్తాను ఎలా ఆడారు మూవ్స్, వాళ్ళ అపోనెంట్ ఏం ఆడారు, వీళ్ళు దానికి ఎలా రెస్పాండ్ అయ్యారు అనేది. సో ఎందుకంటే దీనివల్ల మనకు ఒక అవగాహన వస్తుంది నేషనల్ ఆర్ స్టేట్ లెవెల్లోని ఎలా ఆడతారు, అంటే చిన్నపిల్లలోని పెద్దవాళ్ళలోని వాళ్ళ ఆలోచన ఎలా ఉంటుంది, ఎలాంటి మూవ్స్ వేస్తారు. సో అక్కడికి మనం ఆడాలంటే నేషనల్ ఆర్ స్టేట్ లెవెల్లో మనం ఏ స్థాయిలో ప్రిపేర్ అవ్వాలన్నది మనకి ఒక అవగాహన వస్తుంది. కాబట్టి ఆ గేమ్స్ మీకు షేర్ చేస్తాను. సో అందులో మీరు గమనించవచ్చు, యాక్చువల్లీ నేను మీకు యూట్యూబ్లో లెసన్స్లో ఏవైతే కాన్సెప్ట్స్ చెప్తున్నానో అదే అక్కడ ఇంప్లిమెంట్ చేశారు వాళ్ళు. నేను వాళ్ళకి చెప్పేదే మీకు యూట్యూబ్లో కూడా అప్లోడ్ చేస్తానండి, సేమ్ కంటెంట్. సో మీకు యూట్యూబ్లో ఫ్రీగా చెప్తున్నాను కాబట్టి ఏమైనా హైడ్ చేసేసి కొన్ని కాన్సెప్ట్స్ చెప్పకుండా దాచిపెట్టేయడం అట్లా ఉండదండి. సో మీరు అక్కడ గమనించవచ్చు, మీకు ఏ అయితే ఓపెనింగ్స్ నేను సజెస్ట్ చేశానో అదే ఓపెనింగ్ వాళ్ళు ఆడారు అక్కడ. ఏదైతే నేను మిడిల్ గేమ్ కాన్సెప్ట్ చెప్తున్నానో అదే వాళ్ళు ఇంప్లిమెంట్ చేశారు అక్కడ. సో ఇవి మీకు చెప్పేవి చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అండి అవి. ఒక ఫస్ట్ గేమ్ అనాలిసిస్ చేద్దాం మనం. ఇక్కడ రితిక్ గేమ్ అనాలిసిస్ చేస్తున్నాం. ఫస్ట్ రితిక్ వైట్స్ ఆడాడు ఈ గేమ్లో. సో నేను ఆల్రెడీ చెప్పాను, మేము వైట్స్తో సింగిల్ ఓపెనింగ్, మీరు ఏజ్లో ఏంటంటే 10 రకాల ఓపెనింగ్స్ గుర్తుపెట్టుకోవడం చాలా కష్టం అవుతుంది. ఒకవేళ గుర్తుపెట్టుకోవడం ట్రై చేస్తే వాళ్ళ గేమ్ అంతా ఓపెనింగ్ ప్రిపరేషన్ దగ్గర అయిపోతుంది. సో మిడిల్ గేమ్ అండ్ ఎండ్ గేమ్ మీద వాళ్ళు ఫోకస్ చేయలేరు. కాబట్టి నేను ఒకటే ఓపెనింగ్ ఎలా ఆడాలి, బ్లాక్ ఏం ఆడినా కూడా మనం ఒకటే ఓపెనింగ్ నేర్చుకొని దాంతో ఎలా హ్యాండిల్ చేయాలన్నది మీకు ఆల్రెడీ ఇంతకుముందు ఓపెనింగ్ లెసన్స్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఈ ఓపెనింగ్ స్ట్రక్చర్ని మీరు గమనించే ఉంటారు. ఇది ఇంతకు ముందే మనం ఇదే ఓపెనింగ్ స్ట్రక్చర్ని మీకు నేను ఓపెనింగ్ లెసన్స్ చెప్పినప్పుడు లండన్ సిస్టమ్ ఓపెనింగ్ అని చెప్పాను కదా. సో ఆ ఓపెనింగ్లో ఇది మనం ఇంతకు ముందే చూసామండి. బట్ అంటే దీన్ని ఇంకా తెలుగులో అప్లోడ్ చేసినట్లేను, ఇంగ్లీష్లో అయితే మీకు ఆల్రెడీ ఉంటుంది. ప్లేలిస్ట్లో హౌ టు ఇంప్రూవ్ యువర్ చెస్ రేటింగ్ అనే ఒక సిరీస్ ఉంది కదా, అందులోని హౌ టు ప్లే యాజ్ వైట్స్ అని చూసారా, ఇవి ఫస్ట్ వీడియోలో. సో ఈ ఫస్ట్ వీడియోలో ఆల్రెడీ నేను ఈ లండన్ సిస్టమ్ ఓపెనింగ్ కోసం మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మీరు చూసినట్టయితే అదే పాన్ స్ట్రక్చర్, అదే పీస్ ప్లేస్మెంట్ ఇక్కడ వాళ్ళు ఇంప్లిమెంట్ చేశారు. సో ఇది ఈ లండన్ సిస్టమ్ ఓపెనింగ్లో పాన్స్ ఇలా పిరమిడ్ స్ట్రక్చర్ వస్తాయి, పీసెస్ని ఎలా డెవలప్ చేసుకోవాలి, ఎర్లీ క్యాజిలింగ్ చేయడం ఎట్లా అనేది క్లియర్గా మనం డిస్కస్ చేసాం. సో మీరు ఇక్కడ గమనించినట్టయితే ఇంచుమించు అదే పాన్ స్ట్రక్చర్ ఇక్కడ మీకు వీళ్ళు ఇంప్లిమెంట్ చేయడం చూడొచ్చు. సో ఇది ఎందుకంటే ఈ ఓపెనింగ్ మీరు జస్ట్ ఒక 1 డేలో నేర్చుకోవచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే ఒక 7-year-old పిల్లలు ఆడుతున్నప్పుడు మనం నేర్చుకోవడం పెద్ద కష్టం కాదు ఈ ఓపెనింగ్. ఇన్ఫ్యాక్ట్ బ్లాక్కి మనం ఓపెనింగ్ అపోనెంట్కి తెలిసినా కూడా
వీళ్ళు ఈ ఓపెనింగ్ ఆడబోతున్నారు అని తెలిసినా కూడా వాళ్ళు మనల్ని ఎలాంటి ట్రాప్స్ క్రియేట్ చేయలేరు ఫ్రెండ్స్. అది ఓపెనింగ్లో ఒక గొప్పతనం. సో అందుకే నేను సెలెక్ట్ చేసినప్పుడే అన్ని ఆలోచించి ఇటువంటి ఓపెనింగ్ని సెలెక్ట్ చేసి ఇచ్చాను. సో ఇక్కడ మనం ఒకసారి ఇప్పటి వరకు ఆడిన మూవ్స్ అన్ని గమనించినట్టయితే మన ఓపెనింగ్ ప్రిన్సిపల్స్ అనే ఒక లెసన్లో కవర్ చేసిన ప్రతి పాయింట్ ఇంప్లిమెంట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో మన ఓపెనింగ్ ప్రిన్సిపల్స్లో ఫస్ట్ అనుకున్నాం సెంటర్ కంట్రోల్, ఆల్ పీస్ డెవలప్మెంట్, అలాగే నో ప్రీమెచ్యూర్ క్వీన్, నో హ్యాంగింగ్ పీసెస్, పాన్ చైన్, క్యాజ్లింగ్ లాంటి పాయింట్స్ అన్నీ కూడా అక్కడ మనం డిస్కస్ చేసాం కదా ఫ్రెండ్స్. సో అవన్నీ కూడా ఇక్కడ ఆల్రెడీ ఇంప్లిమెంట్ అయ్యాయి. మీరు చూసినట్టయితే పాన్ చైన్ ఎక్కడ బ్రేక్ కాలేదు, ఎక్కడక్కడ ఒకటే పీస్ని మల్టిపుల్ టైమ్స్ మళ్ళీ ఆడటం కానీ, పీసెస్ని సపోర్ట్ లేకుండా హ్యాంగింగ్ పెట్టడం కానీ, సో కింగ్ని క్యాల్జింగ్ చేయకుండా సెంటర్లో వదిలేయటం, సో ఇలాంటివి ఏమీ చేయలేదు వీళ్ళు. సో ఓపెనింగ్ ప్రిన్సిపల్స్ అన్ని ఫండమెంటల్ కాన్సెప్ట్స్ అన్ని కూడా పక్కాగా ఫాలో అయ్యారు. సో అందుకే ఈ గేమ్ 60 మూవ్స్ వరకు కూడాను ఇద్దరు ప్లేయర్స్ మధ్య హోరాహోరీగా జరిగిందని చెప్పొచ్చు. ఎందుకంటే బిగినర్ లెవెల్ అంటే ఒక 7 years ఏజ్లోని వాళ్ళు ఇంత లెంగ్తీ గేమ్స్, లాంగ్ గేమ్స్ ఆడటం అనేది చాలా రేర్, అన్లెస్ వాళ్ళకి ఈ ఫండమెంటల్ కాన్సెప్ట్స్ మీద ఐడియా ఉంటే తప్ప. సో ఇక్కడ మనం గమనించవచ్చు, బ్లాక్ యాక్చువల్లీ వేరియస్ థ్రెడ్స్ క్రియేట్ చేస్తాడు ఇప్పుడు వైట్కి చెక్మేట్ చేయడం కోసం. బట్ వాటన్నిటిని కూడా హ్యాండిల్ చేసుకుంటూ ప్రతి మూవ్తో ఒక కౌంటర్ అటాక్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. సో ఇక్కడ మనం గమనించినట్టయితే బ్లాక్ G2 పాన్ క్యాప్చర్ చేసి చెక్మేట్ చేయడం కోసం ట్రై చేస్తున్నాడు. ఆ చెక్మేట్ని ఆపడం కోసం మనకున్న ఆప్షన్స్ ఉన్న వాటిలో బెస్ట్ ఆప్షన్ బిషప్ F3. బిషప్ F3 కాకుండా పాన్ ఒకవేళ ముందుకేసినట్టయితే ఆ బిషప్ మన రుక్ని క్యాప్చర్ చేస్తుంది, ఎక్స్చేంజ్ లూజ్ అవుతాం. సో అక్కడ బెస్ట్ ఆప్షన్ బిషప్ F3. సో అంటే మనకి ఎప్పుడు అటాకింగే కాదు, డిఫెన్స్ మీద కూడా అవగాహన ఉండాలి. సో ఎలా ప్రాపర్గా డిఫెండ్ చేసుకోవాలి అన్నది కూడా తెలియాలి. సో ఇక్కడ మళ్ళీ కూడా చెక్మేట్ కోసం థ్రెటన్ చేస్తున్నాడు బ్లాక్. H2 పాన్ క్యాప్చర్ చేయడం వల్ల మళ్ళీ చెక్మేట్ చేయడానికి బ్లాక్ ట్రై చేస్తున్నాడు. సో దాన్ని అడ్డుకోవడానికి ఇప్పుడు G3 పాన్ ఆడి అది బ్లాక్ చేయొచ్చు దానివల్ల. ఎందుకంటే ఆ పాన్తో క్వీన్కి మనం కౌంటర్ అటాక్ కూడా చేస్తాం. సో ఎందుకంటే గేమ్లో మనకి అటాక్ ఎంత ఇంపార్టెంటో డిఫెన్స్ కూడా అంతే ఇంపార్టెంట్. అటాక్ చేయడం ఇన్ఫ్యాక్ట్ ఈజీ, బట్ డిఫెండ్ చేసుకోవడం చాలా కష్టం ఫ్రెండ్స్. ఎందుకంటే డిఫెండ్ చేసుకునేటప్పుడు మనం చిన్న మిస్టేక్ చేసినా కూడా గేమ్ అక్కడ పోతుంది. సో డిఫెన్స్ కూడా మనకి తెలియాలి. సో ఇవన్నీ మనకి ఓవర్ ప్రాక్టీస్, ఒక ప్రాక్టీస్ చేయడం వల్ల ఒక 1 month కంటిన్యూస్గా ఒక కోచ్ పర్యవేక్షణలో ఆడుతుండడం వల్ల మనకి ప్రాక్టీస్ అవుతాయి ఇవన్నీ. సో అప్పుడు ఆ మిస్టేక్స్ని మనం రిపీట్ చేయం. సో ఈ గేమ్ మనం ఓపెనింగ్ అండ్ మిడిల్ గేమ్ స్టేజ్ని కూడా దాటి ఇంకా ఎండ్ గేమ్ వైపు వెళ్తున్నాం. ఎప్పుడైతే బోర్డు మీద పీసెస్ తగ్గిపోతున్నాయో, సో ఇంకా ఎండ్ గేమ్ మనం స్టార్ట్ అయినట్టు అనుకోవచ్చు. ఎప్పుడు ఇవన్నీ ఎక్స్చేంజ్ అవుతున్నాయో, పీసెస్ అన్నీ ఎక్స్చేంజ్ అవుతున్నాయో, సో ఇంకా ఎండ్ గేమ్ వైపు మనం మూవ్ అవుతున్నాం. ఇక్కడ వైట్ ఎక్స్చేంజ్ చేశారండి ఆ బిషప్ని, ఎందుకంటే ఆ వైట్ బిషప్ మన వైట్ బిషప్ కంటే స్ట్రాంగ్ కాబట్టి ఎక్స్చేంజ్ చేయడానికి ప్రిఫర్ చేస్తాం. సో ఇది కూడా ఒక ఇంపార్టెంట్ కాన్సెప్టే. మనం డిఫెన్స్ చేసుకుంటున్నప్పుడు ఎక్స్చేంజ్ చేయాలి, మనం అటాక్ చేస్తున్నప్పుడు ఎక్స్చేంజ్ చేయకూడదు. మనం డిఫెండ్ చేస్తున్నాం. సో బ్లాక్ యొక్క 2 బిషప్స్ మనల్ని చెక్మేట్ కోసం థ్రెట్ క్రియేట్ చేస్తూ అటాక్ చేస్తున్నాయి కాబట్టి వాటిని ఎక్స్చేంజ్ చేయడంలో తప్పులేదు. సో ఎక్స్చేంజ్ ఎప్పుడు చేయాలనేది కూడా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. సో ఇక్కడ వాళ్ళు పాన్తో క్యాప్చర్ చేసినప్పుడు రీక్యాప్చర్ సి పాన్తో రీక్యాప్చర్ చేశాడు, దానివల్ల పాన్ చైన్ బ్రేక్ అవుతుంది కాబట్టి సి పాన్తో 3 రీక్యాప్చర్ చేశారు. సో ఇక్కడ వన్స్ మనకి ఎప్పుడైతే పీసెస్ అన్ని ఎక్స్చేంజ్ అయిపోయో ఇమీడియట్లీ ఒక పాస్డ్ పాన్ క్రియేట్ చేసుకోగలిగాడు ఫ్రెండ్స్. పాస్డ్ పాన్ ఎప్పుడు క్రియేట్ అయిందో ఇంకా మనం దాన్ని పుష్ చేస్తూ దాని ప్రమోషన్ కోసం ట్రై చేయాలి. సో అదే చేశాడు ఫ్రెండ్స్. ఎప్పుడైతే D5లో ఒక పాస్డ్ పాన్ కనిపించిందో వెంటనే దాన్ని పుష్ చేస్తూ అపోనెంట్ మీద ప్రెషర్ క్రియేట్ చేశాడు. సో ఆ పాస్డ్ పాన్ ఇంకా అపోనెంట్ దాన్ని ఆపలేకపోవడం వల్ల అది క్వీన్ అవ్వటం, 2 క్వీన్స్తో చెక్మేట్ చేయడం కూడా జరిగిపోయింది. సో ఇది ఫ్రెండ్స్, వన్స్ మనకి ఎప్పుడైతే ఓపెనింగ్ ఆ కాన్సెప్ట్స్ ఫండమెంటల్స్ మనం ఫాలో అవుతామో, బేసిక్స్ అన్నీ కూడా కరెక్ట్గా చేస్తామో, ఆబ్వియస్లీ మనకి మిడిల్ గేమ్ ఎండ్ గేమ్ ఆటోమేటిక్గా ఈజీ అయిపోతుంది ఫ్రెండ్స్. సో మిడిల్ అండ్ ఎండ్ గేమ్లో మనం ఎక్కువ ఎక్స్ట్రాడినరీ ఏం చేయక్కర్లేదు, మనం జస్ట్ ఫండమెంటల్స్ ఫాలో అయితే చాలు, ఆటోమేటిక్గానే బెటర్ ఎండ్ గేమ్ మనకు వస్తుంది. సో క్రికెట్లో ఎలా అయితే జస్ట్ ఫస్ట్ వెళ్ళి మనం అక్కడ కాసేపు నిలదొక్కుంటే చాలు రన్స్ అవే వస్తాయంటారు, చెస్లో కూడా అంతే. ఫస్ట్ మనం మిస్టేక్స్ ఆర్ బ్లండర్స్ వేయకుండా మనం నేర్చుకున్నటువంటి సబ్జెక్ట్ని ఫాలో అవుతూ జస్ట్ ఈక్వల్ పొజిషన్ని మెయింటైన్ చేస్తూ మన పొజిషన్ ఎక్కడ కూడా అపోనెంట్ కంటే తక్కువ అయిపోకుండా అలా మెయింటైన్ చేస్తూ వెళ్తే ఆటోమేటిక్గా మనకి మిడిల్ గేమ్ నుంచి అడ్వాంటేజ్ వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు హితేష్ ఆడిన గేమ్ చూద్దాం ఫ్రెండ్స్. ఇందాక రితిక్ ఆడిన గేమ్ వైట్స్తో చూసాం కాబట్టి ఇప్పుడు హితేష్ బ్లాక్స్తో ఆడిన గేమ్ ఒకటి చూద్దాం. సో ఈ ఓపెనింగ్ కూడా ఆల్రెడీ మనం ఇంతకుముందు డిస్కస్ చేసిందే. సో వైట్ ఏమాడినా కూడా మనం D6, నైట్ F6, G6 ఆడుతూ ఎలా డిఫెండ్ చేసుకోవచ్చు అనేది ఇంతకుముందు వీడియోస్లో చూపించాను. సో ఇక్కడ బిషప్ C4 అయినప్పుడు ఒక ఇంపార్టెంట్ మూవ్, మనం E6 వేసి ఆ బిషప్ని బ్లాక్ చేయాలి. ఎందుకంటే F7 వీక్నెస్ ఉంటుంది కాబట్టి దాన్ని ఫర్దర్ ఎక్స్పోజ్ అవ్వకుండా
సో ఈ వీడియోని మనం చూడొచ్చు ఇక్కడ ఫ్రెండ్స్, హౌ టు ఇంప్రూవ్ యువర్ చెస్ రేటింగ్ సిరీస్లోనే సెకండ్ వీడియో ఇది. హౌ టు ఇంప్రూవ్ యువర్ చెస్ రేటింగ్, హౌ టు ప్లే యాజ్ బ్లాక్స్ అనే టైటిల్తో అప్లోడ్ చేశాను. సో ఇక్కడ మీరు పాన్ స్ట్రక్చర్ని గమనించవచ్చు. సో ఇక్కడ ఎలా అయితే మనం ఒక పాన్ స్ట్రక్చర్ పీస్ డెవలప్మెంట్ని క్రియేట్ చేసామో ఇదే ఐడియాస్ని కూడా నేను నా స్టూడెంట్స్ చెప్తున్నాను. సో వేరేగా వాళ్ళకి కొత్త లెసన్స్ ఏమి చెప్పను, అలాగే ఇప్పుడు మీకు యూట్యూబ్లో చెప్పినవి ఇవేమి తక్కువ వాల్యూ ఉన్న లెసన్స్ కాదు. సో ఇవి ఎంత ఇంపార్టెంట్ అంటే నేను నేషనల్స్ ప్రిపేర్ అయ్యే నా స్టూడెంట్స్కి ఇవి చెప్తానంటే మీరు అర్థం చేసుకోవచ్చు. సో వన్స్ మన ఓపెనింగ్ ఫేజ్ కంప్లీట్ అయిన తర్వాత మనం మిడిల్ గేమ్ మీద ఫోకస్ చేయాలి ఫ్రెండ్స్. సో మిడిల్ గేమ్లో ఇక్కడ చూసినట్టయితే వాళ్ళు D4లో హ్యాంగింగ్ పాన్ పెట్టారు కాబట్టి సెంటర్ పాన్ హ్యాంగింగ్ ఉంటే క్యాప్చర్ చేయొచ్చు. సో క్యాప్చర్ చేశారు. సో నెక్స్ట్ ఆ క్వీన్ని B6కి ఎందుకు తీసుకొచ్చారంటే ఈ పాన్ని ఫర్దర్గా ముందుకు పుష్ చేసి ఈ బిషప్తో క్వీన్కి డిస్కవర్డ్ అటాక్ క్రియేట్ చేయడం కోసం ముందే ప్లాన్ చేసుకున్నాడు ఫ్రెండ్స్. సో ప్లాన్ చేసుకొని క్వీన్ని D4 నుంచి రిట్రీట్ చేసేటప్పుడు డైరెక్ట్గా D1కి వెళ్ళిపోకుండా B3కి వచ్చారు, B6కి. సో అక్కడ నైట్తో అటాక్ చేస్తే జస్ట్ A6కి వెళ్ళి అక్కడ వెయిటింగ్ మూవ్ వేశాడు. సో తర్వాత డిస్కవర్డ్ అటాక్ చేశాడు. పాన్ C5 పుష్ చేయడం ద్వారా బిషప్తో క్వీన్కి అటాక్ చేస్తే అపోనెంట్ దాన్ని గమనించకుండా బిషప్ని క్యాప్చర్ చేశాడు. ఇది మనం ఇంతకుముందే డిస్కస్ చేసాం ఫ్రెండ్స్. బిగినర్ లెవెల్లో డిస్కవర్డ్ అటాక్ని చాలామంది మిస్ అవుతారు. సో డిస్కవర్డ్ అటాక్ చేస్తే కనుక అక్కడే గేమ్ మనకి డిసైడ్ అయిపోతుందని కూడా చెప్పాను. సో ఇక్కడ మళ్ళీ గమనించవచ్చు, మనం బిషప్తోని నైట్ని అటాక్ చేస్తున్నాడు. సో ఎందుకంటే నైట్ని అటాక్ చేయడం ఆ పాన్కి నైట్ సపోర్ట్ ఫ్రెండ్స్. సో వన్స్ ఆ నైట్ పోతే మనం ఆ పాన్ని క్యాప్చర్ చేసి చెక్ పెట్టవచ్చు. సో F3లో పాన్ కొట్టాలంటే ముందు నైట్ కొట్టాలి. సో రిమూవింగ్ ద డిఫెన్స్. సో నైట్ క్యాప్చర్ చేసిన తర్వాత ఈ పాన్ క్యాప్చర్ చేసి కింగ్ చెక్ పెట్టడం జరిగింది. సో ఓన్లీ మూవ్ రుక్తో డిఫెండ్ చేసుకున్నాడు. సో నెక్స్ట్ ఇమీడియట్గా రుక్ని ఓపెన్ ఫైల్లోకి తీసుకొచ్చాడు. సో ఓపెన్ ఫైల్లోని రుక్స్ని తీసుకురావడం అనేది ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఫ్రెండ్స్. వన్స్ ఓపెన్ ఫైల్లో రుక్ తీసుకొచ్చిన తర్వాత వాటిని డబుల్ చేస్తాం. డబుల్ చేసిన తర్వాత లాస్ట్ ర్యాంక్ తీసుకెళ్ళి చెక్ పెట్టడం, ఇవన్నీ కామన్ ఐడియాస్. సో ఇక్కడ మీరు గమనించవచ్చు, వైట్ ఏమో రుక్తో క్వీన్ అటాక్ చేస్తే తను క్వీన్ ఎస్కేప్ చేయడం కోసం ట్రై చేయకుండా ఇంకో రుక్తో కింగ్ చెక్ పెట్టాడు లాస్ట్ లైన్లో, ఎందుకంటే బ్యాక్ ర్యాంక్ వీక్నెస్ ఉంది. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియోతో మీకు ఈరోజు మా స్టూడెంట్స్ని ఇంకా వాళ్ళ ప్లేయింగ్ స్టైల్ని పరిచయం చేద్దాం అనుకున్నాను. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఇంకొక లెసన్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.